పర్లే ఒకసారి చూడొచ్చు. ఏంటి పర్లేదంటే ఫస్ట్ దానికంటే కూడా బెటర్. ఫస్ట్ బాగుందండి, సెకండ్ బాగాలే. సెకండ్ దానికి లేదా? ఎందుకని ఏం మిస్ అయింది? అంత స్టోరీ వేరేగా పెట్టిండు. ఫస్ట్ రాజులు ఏది లేదు, ఇందులో రాజులు అంతా సినిమా. రిషబ్ శెట్టి యాక్టింగ్ ఎట్లుంది? యాక్టింగ్ బాగుంది, సో ఆయనది బాగుంది, యాక్టింగ్ బాగుంది. సినిమా యావరేజ్. ఓకే, అంటే ఫస్ట్ హాఫ్ లేకుంటే సెకండ్ హాఫ్? సెకండ్ హాఫ్ ఏం లేదండి. సెకండ్ హాఫ్ ఏం లేదా? ఏం సో ఎలా ఉంది ఆ రాజు? ఫస్ట్ బాగుంది, ఫస్ట్ బాగుంది. ఫస్ట్ది రాజులు ఏం పెట్టలే, తర్వాత రాజులు ఇవన్నీ మనం ఎక్సెప్ట్ చేయలేదు కానీ సినిమా అందుకే ఇలా వచ్చేస్తున్నాం. ఓకే, అంతే లేదా? అంతే. మూవీ ఎలా ఉందన్న? కాంతారా సూపర్. అదే సూపర్. ఎట్లుంది మూవీ? ఎట్లుంది? అదే 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 బాగుంది. ఎట్లుంది మూవీ? ఎట్లుంది? బాగుందండి. ఏం నచ్చింది? అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, ఇది బాగుంది. ఇంటర్వెల్ తర్వాత బాగుంది ఫైట్. బాగా నచ్చింది, బాగుంది. ఇంతకు ముందు కంటే అంటే కొత్త కాన్సెప్ట్ లా ఉందా లేకుంటే రాజులా? కొత్త కాన్సెప్ట్ లా ఉంది, బాగుంది. ఫస్ట్ దానికంటే స్పెషల్ ఉందా? ಇಲ್ಲ ಅದು వేరే ఇది వేరే చాలా బాగుంది. రిషబ్ శెట్టి సూపర్ యాక్టింగ్ ఇది. ఎట్లా ఉంది? ఎంత కలెక్ట్ చేసింది? చెప్పలేము. బ్రదర్ ఎలా ఉంది మూవీ? ఎట్లా ఉంది? ఫస్ట్ దానికంటే బాగుంది. better గా ఉంది. బ్రదర్ ఎట్లా ఉంది మూవీ? అన్న బాగుంది అన్న. ఎట్లుంది బ్రదర్? అంటే కొత్త కాన్సెప్ట్ లాగే ఉందా, కంటిన్యూషన్ ఉందా? కంటిన్యూషన్ ఏం లేదని కొత్త కాన్సెప్ట్ ఉందన్న. బానే ఉందన్న, చూడవచ్చు సో ఎన్నిసార్లు చూడు? అన్న. బానే చూడొచ్చు అన్న. ఫస్ట్ హాఫ్ చేస్తే డల్ గా ఉంది అంటున్నారు అక్కడ. ఫస్ట్ హాఫ్ డల్ గానే ఉంది, సెకండ్ హాఫ్ బానే ఉంది. సూపర్ ఉంది. ఎట్లుంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్? బాగానే ఉందండి సెకండ్. రిషబ్ శెట్టి సూపర్ చేశారు. బ్రదర్ ఎలా ఉంది brother? సినిమా సూపర్ హిట్ అన్న. ఎట్లుంది బ్లాక్ బస్టర్ సినిమా. ఎట్లుంది ఫస్ట్ హాఫ్? ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి కంటిన్యూషన్ ఉందా? ఇది కంటిన్యూ డెఫినెట్ గా ఉంది, కంపల్సరీ. రిషబ్ శెట్టి ఎట్లుంది? ఎక్సలెంట్ అండి, సూపర్ యాక్టింగ్, సూపర్ యాక్షన్. ఫస్ట్ హాఫ్ అంతే కాస్త డల్ గా అట్లా ఏం లేదు సార్, ఎక్సలెంట్ సినిమా. పార్ట్ రెండు బాగానే ఉంది. బ్రదర్ ఎలా ఉంది మూవీ? సూపర్. ఎట్లుంది? చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ పార్ట్ కి కంటిన్యూషన్ ఉందా? ఇది ప్రీక్వెల్, ఇది సీక్వెల్ కాదు. బ్రదర్ ఎలా ఉంది మూవీ? బాగుంది, చాలా బాగుంది. ఎట్లుంది రిషబ్ శెట్టి? రిసెప్షన్ చాలా ఎక్సలెంట్ గా చేశాడు. ఫస్ట్ పార్ట్ కంటే దానికంటే బెటర్ గా ఉందా? యా విజువల్స్ పరంగా గానీ యాక్షన్ పరంగా గానీ చాలా బాగుంది. సో బైకాట్ అన్నారు కదా, సో దాని ఎఫెక్ట్ అలా ఏం లేదు, హౌస్ఫుల్ అయిపోయింది మొత్తం. హౌస్ఫుల్ ఈ అయిపోయింది. రోజు అన్ని షోస్ హౌస్ఫుల్ అయిపోయింది మొత్తం. ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉందా? చాలా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ అయితే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇంకా చాలా బాగుంది. సాంగ్స్ ఇవన్నీ ఎట్లుంది? సాంగ్స్ అంత కాదు కానీ మ్యూజిక్ చాలా బాగుంది. ఎట్లుంది? ఫస్ట్ హాఫ్ లో అయితే మనకి హీరోయిన్ లేదు కదా, సో ఇక్కడ విన్నర్లు పెట్టారు. యా అది ట్విస్ట్ రివీల్ చేయకూడదు, సినిమా చూసే తెలుసుకోవాలి యాక్చువల్. ట్విస్ట్ చాలా ఉన్నాయి. ఎట్లుందన్న మూవీ? చాలా బాగున్నది అన్న. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అనమాట నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. కాంతారా మనం స్టార్టింగ్ లో చూసాం కదా, దానికన్నా చాలా బాగున్నది అనమాట. రిషబ్ శెట్టి గారు అయితే ఆ కథని ఇంకొంచెం కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తారు అనమాట. వాళ్ళ కల్చర్ ని, విధానాలని మంచిగా హైలైట్ చేస్తాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఉందా? ఉన్నది కదా. ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ లేదు కదా, సో దీంట్లో ఎట్లా ఉంది? హీరోయిన్ అనేటట్లుగానే అనుకుంటారు కానీ దాంట్లోనూ ఒక చిన్న ట్విస్ట్ ఉన్నది. కానీ చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్ అయితే మామూలుగా అనిపించాలి. ఆ అరుపులకి ఒకసారి అనమాట హార్ట్ ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం వస్తుంది అనే ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. మామూలుగా లేదనమాట. ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే గట్టిగా అనిపిస్తుంది అందరికి. బ్రదర్ ఎలా ఉంది? నాకు కాంతార ఫస్ట్ ఎట్లుందో తెలియదు కానీ దీన్ని సూపర్ గా నా ఎట్లా అంటే అట్లా బీభత్సంగా చూపించాడు. కాంతారా బా సూపర్. నా సెకండ్ హాఫ్ ఎలా తీస్తాడో తెలియదు కానీ తెప్పిస్తాడు. నిజం చెప్తున్నా, సూపర్ ఉంది సినిమా. 10 పాయింట్ ఇవ్వచ్చు. అంటే దాంట్లో మహారాణి కొత్తగా బా నిజంగా హీరోయిన్ క్యారెక్టర్ తీసుకొచ్చాడు. నరుకుడే ఇంత సూపర్. ఎక్స్పెక్టేషన్ వెళ్ళి చూడండి, సూపర్ గా అంత బాగుంది. సో బైకాట్ కూర్చోలేమన్నా నిజం చెప్తానా, కూర్చోలేం సినిమాలో. ఓకే, బైకాట్ అన్నారు కదా, దాని ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తుంది? నా అలాంటి బైక్ ఇలాంటి ఏం లేవునా. సినిమా అంటే ఇంకా సినిమా కాదన్న, అది పూనకాలు, మనిషికే పూనకాలు వచ్చేస్తున్నాయి. అంత బాగుంది సినిమా. ఒక విధంగా చెప్పాలంటే దైవాన్ని చూపించారు బ్రో. దైవం అంటే ఇలా ఉండాలి. ఒక ఎన్నో చరిత్రలు ఉన్నాయి కానీ వాళ్ళ కేరళ గురించి వాటి గురించి ఇక్కడ దైవం గురించి చూపించారు. చాలా హ్యాపీగా ఉంది. వెరీ 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 సాటిస్ఫైడ్. ఓకే, ఎలా ఉంది రిషబ్ శెట్టి
యాక్టింగ్ ఎట్లుంది మా సూరమాస్ టాలీవుడ్ లో ఎన్టీఆర్, అక్కడ రిషబ్ శెట్టి అంతే. సినిమా ఏం తగిరి రాశాడు కంటే కదా టాప్ నెంబర్ 1 సినిమా జేఎన్టీఆర్. పాయింట్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టాప్ ఉంటుంది సినిమా. ఎలా ఉందన్న మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎట్లా ఉంది రిషబ్ శెట్టి యాక్టింగ్? వేరే లెవెల్లో ఉంది. ఎట్లా ఉంది మేడం? ఏం నచ్చింది మూవీ? అంత మంచి అనిపించింది. ఏం నచ్చింది మూవీలో? నాకు కాంతారావు చాలా నచ్చింది చాలా లాస్ట్ మూమెంట్ మేడం ఎలా ఉంది? చాలా బాగుంది. కాంతారా చూస్తేనే అర్థమవుతుంది చాలా బాగుంది. అందరు చూడాల్సింది. ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉన్నాయా? ఉంది. థాంక్స్. ఎలా ఉంది? సూపర్. దైవంతో ఆటలొద్దు. క్లైమాక్స్ సూపర్ ఉందన్న, ట్విస్ట్ మాత్రం బాగా. జేఎన్టీఆర్ మూవీ బాగుందన్న, హీరో ఎక్సలెంట్ గా యాక్ట్ చేశారు, చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసినట్టుందా? లాస్ట్ లో సీన్స్ బాగున్నాయి అన్న, సెకండ్ హాఫ్ అయితే హైలైట్. ఎలా ఉంది? సూపర్ సూపర్. విజువల్స్ గానీ, డైరెక్షన్ గానీ ఉప్పు ఉంది మొత్తం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తన లేపింది మీదికి ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఉందా మూవీ? మించింది. మంచి ఉంది. సో ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కళ్ళు మూసుకొని పోవచ్చు సినిమాకి అయితే. సెకండ్ హాఫ్ కాస్త డల్ గా, ఫస్ట్ హాఫ్ కాస్త డల్ గా. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ మెల్ల స్టోరీ స్లో అయింది. క్లైమాక్స్ వచ్చేసరికి అయితే వేరే లెవెల్ లో చూపించింది. ఎలా ఉంది? సూపర్ సూపర్ బ్రో, నైస్ మూవీ. ఫస్ట్ హాఫ్ కాస్త డల్ గా నడుస్తుంది. లే మంచిగా అలా తీసుకొచ్చారు, సూపర్ గా ఉంది. రిషబ్ శెట్టి యాక్టింగ్ చేస్తారు. నైస్ స్టోరీ వచ్చేసి మంచిగా ఉంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట, క్లైమాక్స్ కూడా అంత బాగా తీస్తారు. నైస్ ఎలా ఉంది brother? కొత్త ఓవరాల్ సూపర్, కొత్తగా ఉంది కాన్సెప్ట్ కూడా. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది. సో ఫైట్ సీన్ ఒకటి, చూపించడం ఒకటి, మొత్తం అంతా సీన్ చూపిస్తారు కదా, అవంతా మంచిగా సూపర్ గా బాగా ఇచ్చారు. బైకాట్ అన్నారు కదా, దాని ఎఫెక్ట్ బైకాట్ అంటే మామూలుగా తెలుగు కన్నడ మూవీ కదా, తెలుగు అట్లా ఏం లేదు. యాజ్ ఏ మూవీ చూడాలి ఇంట్రెస్ట్ గా అయితే కనుక ఆడియన్స్ కి అయితే మంచిగా చూడొచ్చు మూవీ అనేది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఎలా ఉంది? ఓకే అండి, ఎక్స్పీరియన్స్ మనం ఫీల్ అవ్వచ్చు. మూవీ బాగుంది అంటే 1-2 టైమ్స్ చూడొచ్చు అంతే, అంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. 1 తో కంపేర్ చేస్తే ఇది ఓకే, బట్ 1 వాజ్ ఎక్స్ట్రీమ్. దాని ప్రీక్వెల్ అన్నారు కదా, ఆ విధంగా ఉందా? ఆ విధంగా అంటే మనం అది చెప్పలేం, బట్ ఓకే. నాకైతే అనిపించింది ఏంటంటే అందరు చూడాలి ఇది, ఎందుకంటే మన సంతానం గురించి ఉంది కాబట్టి మనం కంపల్సరీ చూడాలి. అంటే ఇక్కడ ఏంటంటే సేమ్ అన్ని మూవీస్ లెక్కనే, ఇప్పుడు రీసెంట్ మూవీస్ లెక్కనే దీనిలో కూడా మన హిస్టరీ అవన్నీ చూపిస్తూ ఉంటారు కాబట్టి ఓకే. సో ఎక్కువ దైవత్వానికి సంబంధించి ఉన్నాయి ఇందులో అంటున్నారు కదా, సో సెకండ్ పార్ట్ ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ లో దాంట్లో ఒక 40 మినిట్స్ వరకు చాలా బాగుంది. సో హీరోయిన్ ఎట్లుంది? హీరోయిన్ అంటే ఓకే బ్రదర్, ట్విస్ట్ అదే. హైలైట్స్ ఏంటి మూవీలో? హైలైట్స్ అంటే సెకండ్ హాఫ్ బ్రో, కంప్లీట్ ఒక 1 అవర్, లాస్ట్ 1 అవర్ ఎక్స్ట్రీమ్, అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. అంటే అది ట్విస్ట్లు, ఒక 2-3 ట్విస్ట్లు మాత్రం అల్టిమేట్ ఉన్నాయి. ఫ్యాబులస్ మూవీ, చూడొచ్చండి. ఆ థియేటర్ చూస్తే ఆ ఫీల్ మాత్రం క్రేజీ. అసలు ఆ సౌండ్ కానీ, ఆ తీసిన కెమెరా సీన్స్ కానీ ఎక్స్ట్రీమ్. అనిపిస్తారు రేటింగ్ ఇవ్వచ్చండి, 3.5-4 వరకు ఇవ్వచ్చు. పార్ట్ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉంది పార్ట్ 3 ఇచ్చారు, పార్ట్ 3 ఇచ్చారు. ఇది వినాయకుని గురించి ఉంటుంది అంట. సో డెఫినెట్ గా అది కూడా ఆల్మోస్ట్ ఇట్లా బంపర్ అవ్వాలి. ఓకే బ్రదర్, ఎట్లా ఉంది? సూపర్ ఉంది. ఎట్లా ఉంది? చాలా బాగుంది, సూపర్ ఉంది. ఫస్ట్ పార్ట్ తో పోల్చుకుంటే ఇది బాగుంది, అది బాగుంది. ఇదే బాగుంది. ఇంకా ఏం నచ్చింది బ్రదర్? సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది. రిషబ్ శెట్టి యాక్టింగ్ సూపర్ గా ఉంది, హైలైట్ చేశాడు. లాస్ట్ ఒక 30 మినిట్స్ హైలైట్ ఉంది సినిమా. హైలైట్స్ ఏంటన్నా? రిషబ్ శెట్టి యాక్టింగ్ అంతే, స్టోరీ కూడా సూపర్ గా ఉంది. పార్ట్ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అంటే మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉంది, ఎందుకంటే పార్ట్ 1 ఇంకా ఎక్కువ రీచ్ ఉంది ఈ పార్ట్. ఇంకా ఎక్కువ ఎట్లుంది ఓవరాల్ గా? ఓవరాల్ సూపర్ ఉంది. ఎలా ఉందన్న మూవీ? బాగుంది. బాగుంది అంటే ఏంటి? ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ ఉన్నట్టు ఇది కూడా. ఫస్ట్ టైం లేని ఇంటర్వ్యూ లేని బాగుంది. సో రిషబ్ శెట్టిని కొత్తగా ఈసారి అంటే కొత్తగా చూపించారు లేకుంటే అట్లా కొత్తగా చూసాను, కొత్తగా? కొత్తగా కొంచెం ఉన్నాయి, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కాస్త డల్ గా నడుస్తుంది. ఫస్ట్ టైం లైట్ డల్ గా ఉన్నాయి, ఏదో బాగున్నాయి. ఓకే, అంటే యాక్షన్ సీన్స్ కావచ్చు, సో ఇవన్నీ అట్లా ఉన్నాయి. అంటే ఫస్ట్ హాఫ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ వచ్చినాయి కదా, సో ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఉన్నాయి. లేదు చాలా బాగుంది. చాలా బాగుంది. సో పార్ట్ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది పార్ట్ 3 కూడా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.